నమస్కారం. ఆర్కే న్యూస్ కి స్వాగతం. సైబర్ మాయగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. నిన్నటి వరకు లాటరీ తగిలిన మోసం చేసిన కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా పోలీసుల పేరుతోనే బెదిరింపులకు దిగుతున్నారు. మీ మీద సిబిఐ కేసు ఉంది, మీరు కేసు ఇరుక్కున్నారంటూ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు ఈ కొత్త తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయో, మనం ఏ జాగ్రత్తలు పాటించాలో చీరాల 1 సుబ్బారావు మాటల్లో విందాం. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చీరాల ప్రాంతంలో వెలుగు చూస్తున్న కొత్త రకం మోసాలు కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము సిబిఐ, ఏసీబీ లేదా ఢిల్లీ పోలీసు అధికారులు పరిచయం చేసుకుంటున్నారు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైంది, మీ మీద ముంబైలో కేసు నమోదైందని బాధితులను భయపెడుతూ ఆ కేసు నుండి బయటపడాలంటే సెటిల్మెంట్ పేరుతో డబ్బులు కట్టాలంటూ లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ముఖ్యంగా నిరుద్యోగులే లక్ష్యంగా వర్క్ ఫ్రం హోమ్, డైలీ ఇన్కమ్ పేరుతో గూగుల్ క్రోమ్, యూజీ బ్రౌజర్ తో ఆకర్షమైన లింక్స్ పంపి మోసం చేస్తున్నారు. జాబ్ ఇస్తామని నమ్మించి మొదట చిన్న మొత్తాలు ఆశ చూపి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజులు పెడుతూ లక్షలు వసూలు చేస్తున్నారు. తాజాగా ఒక బాధితుడు ఉద్యోగం వస్తుందని ఆస్తి ₹1,00,000 వరకు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించారని, కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు తెలియని నెంబర్ నుండి ఏవైనా లింకులు వచ్చినా, కేసులంటూ బెదిరింపు కాల్స్ వచ్చినా దగ్గర నుండి పోలీస్ స్టేషన్ సంప్రదించాలని 1 సిఐ సుబ్బారావు తెలిపారు. చీరాల ప్రాంత ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. పాత రోజుల్లో తీసుకున్నట్లయితే ఈ దొంగతనాలు దారి దోపిడీలు జరిగేటివి. ఇళ్లల్లో తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేసేవాళ్ళు, లేదంటే తాళం వేసినటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసేవాళ్ళు. కానీ టెక్నాలజీ పెరిగిన ప్రస్తుత రోజుల్లో చాలామంది కూడా ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారానే మోసం చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మాకు ఎదురైనటువంటి కొన్ని కేసుల్ని ఉదాహరణలుగా తీసుకొని మీకు తెలియచేస్తే జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈరోజు ఒక చిన్న మీడియా ముందుకు రావడం జరిగింది. పబ్లిక్ని అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే, మీ సెల్ ఫోన్ ద్వారా మీకు తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా ఏదైనా మెసేజ్ ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ, వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకేదైనా సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ ఇన్ఫర్మేషన్, మీ జాబ్కి సంబంధించి కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, లేదా మీ ప్రాపర్టీకి సంబంధించి కానీ, మీ పిల్లలకు సంబంధించి కానీ, ఇంకేదైనా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పి మిమ్మల్ని బెదిరిస్తున్నారంటే దయచేసి ఎవరు కూడా భయపడద్దని చెప్పనేసి మేము కోరుతున్నాము. అందరూ కూడా ఈ మధ్య మా కాలంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఒక పర్సన్కి ఫోన్ చేసి మీ మొబైల్లో వాడుతున్నటువంటి సిమ్కి ఇంకొక సిమ్ జనరేట్ అయింది, దాని ద్వారా హరాసింగ్ మెసేజ్లు పంపిస్తున్నారు అని చెప్పనేసి కాల్స్ వచ్చాయి. అలాగే ఇంకొక నంబర్కి కాల్ చేసి మీ అకౌంట్ నంబరు మనీ లాండరింగ్లో ఉందని చెప్పనేసి కేసులో బుక్ అయింది, మీరు ఇంత అమౌంట్ పంపిస్తే దాంట్లో నుంచి మిమ్మల్ని బయటపడేస్తామని చెప్పనేసి అంటారు. ఈ మధ్య కాలంలో మరో కొత్త తరహా మోసాలకు తెరలేపారు సైబర్ కేటికాలు. తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తామని, అలానే తల్లికి వందన వంటి ప్రభుత్వ పథకాల పేరుతో కూడా కాల్స్ వస్తున్నాయి. రేటింగ్స్ ఇస్తే డబ్బులు ఇస్తామన్నా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమన్నా అప్రమత్తంగా ఉండండి. తెలియని వ్యక్తులకు మీ వ్యక్తిగత సమాచారం కానీ, ఓటీపీలు కానీ చెప్పకండి. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సిఐ సూచించారు. అత్యాశకు పోయి లేదా అనవసర భయంతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకండి. అప్రమత్తంగా ఉండడమే ప్రాథమిక రక్షణ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు సైబర్ క్రైమ్ కి గురైతే వెనుకాడకుండా వెంటనే 1930 నెంబర్ కి ఫిర్యాదు చేయండి అలా అంటారు. అలాగే ఇంకొంతమంది కాల్స్ చేసి మీరు ఏసీబీ కేసులో ఇరుక్కున్నారు, మీరు పలానా ఆఫీసర్తో మాట్లాడితే మీరు బయటపడతారని చెప్పి అంటారు. మేము ఢిల్లీ పోలీసుల నుంచి మాట్లాడుతున్నాము, మీరు సిబిఐ కేసులో ఇరుక్కున్నారని చెప్పి అంటారు. లేదా ముంబై పోలీసుల నుంచి మేము మాట్లాడుతున్నాము, మీ మీద హరాసింగ్ కేసులు పడ్డాయని చెప్పేసి అంటారు. కొంతమంది కాల్స్ చేస్తున్నారు, మీకు లోన్స్ ఇప్పిస్తామంటున్నారు. కొంతమంది కాల్స్ చేస్తారు, మీకు గవర్నమెంట్ నుంచి పథకాలు వచ్చే ఇది చేపిస్తామని అంటారు. లేదు మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి, మీ ప్రాపర్టీకి సంబంధించి, మీ ఇంటికి సంబంధించి అంటారు. ఈ మధ్య మరీ దౌర్భాగ్యం ఏంటంటే అమ్మ ఒడికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చే చిన్న చిన్న సబ్సిడీకి సంబంధించి కూడా కాల్స్ చేస్తున్నారు. ఇట్లా అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా మన ఆన్లైన్ సెర్చెస్లోకి వెళ్తే ఈ గూగుల్ క్రోము, యూసీ బ్రౌజరు, ఇంకా కొన్ని సైట్స్లోకి వెళ్తే జాబ్ ఆఫర్ చేస్తామని చెప్పనేసి, డైలీ ఇన్కమ్ సోర్సెస్ అని,
ఇంకేమైనా జాబ్స్కి అప్లై చేసేటువంటి లింక్స్ అని చెప్పనేసి రకరకాల లింక్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. వీటన్నిటిని నమ్మి మీరు డబ్బులు పెట్టొద్దని చెప్పనేది, అలాగే మీ వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని చెప్పనేసి మేము కోరుతున్నాము. ఈ మధ్య రీసెంట్గా ఒక పర్సన్ వచ్చారు. గతంలో వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉండడంతో కరోనా టైం నుంచి డైలీ ఒక 1500, 2000 సంపాదించుకోవచ్చు అని చెప్పనేసి ఫస్ట్ అమౌంట్ పే చేశారు. తర్వాతలా మీకు శాలరీ బేస్ మీద ఇవ్వాలంటే ముందు మీరు కొంత అమౌంట్ పెట్టాలని చెప్పారు. ఒక వారం 2 వారాలు చేసిన తర్వాత మళ్ళీ మీరు కొంత అమౌంట్ కట్టాలని చెప్పి అన్నారు. ఇలా కట్టించుకుంటూనే 50,000, 60,000, 80,000, ₹1,00,000 కట్టించుకున్నారు కానీ వీళ్ళకి తిరిగి ఇచ్చింది ఏమీ లేదు. ఇంకా కొంతమంది ఏమని చేస్తున్నారంటే మీకు రేటింగ్స్ ఇవ్వాలంటున్నారు. ఏదైనా ఒక ప్రోడక్ట్‌కి సంబంధించి, ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి మీరు మంచి రేటింగ్స్ ఇస్తూ ఉంటే మీకు శాలరీ ఇస్తామంటారు. వీళ్ళ దగ్గర నుంచి ముందు మీరు మాకు నమ్మకంగా డబ్బులు కట్టాలంటారు. ఒకటేంటి అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమందికి జాబ్ అత్యాశకు పోయి లేదా అనవసర భయంతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకండి. అప్రమత్తంగా ఉండడమే ప్రాథమిక రక్షణ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు సైబర్ క్రైమ్ కి గురైతే వెనుకాడకుండా వెంటనే 1930 నెంబర్ కి ఫిర్యాదు చేయండి. జాబ్ మేము మీకు ఇస్తున్నామంటారు, కాల్ లెటర్ పంపిస్తారు. అయితే మీకు ఇది కన్ఫర్మేషన్ కావాలంటే ఇంత అమౌంట్ కట్టాలి అంటారు. అనేక రకాలుగా మోసం చేస్తున్నారు. ఇట్లాంటి కాల్స్ ఏ వచ్చినా కూడా మీరు ఇమ్మీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకొని మీతో ఎవరైతే కమ్యూనికేట్ అయ్యారో వాళ్ళతో ఆ ఇన్ఫర్మేషన్ని 1930 కాల్ చేసి తెలియపరచండి, లేదా లోకల్ పోలీసు వాళ్ళకి తెలియపరచండి. ఇంకా దీని గురించి చెప్పాలి అంటే కొంతమంది వాట్సాప్ కాల్స్ చేస్తారు, టెలిగ్రామ్ కాల్స్ చేస్తారు. చేసి మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేశాము, మీరు ఇక్కడి నుంచి కదిలితే మా వాళ్ళు వస్తారు పట్టుకుంటారు, మీరు ఇంకా పెద్ద కేసులు అవుతాయి మీ మీద అని చెప్పనేసి బ్లాక్ చేసేసి మీరు భోజనం చేసినా, బయటికి వెళ్ళినా, అట్లీస్ట్ మన సొంత పనుల కోసం బయటికి వెళ్ళినా మీరు వీడియో కాల్లోనే ఉండి మీ పనులు చేసుకోవాలని చెప్పేసి కూడా బెదిరిస్తుంటారు. ఇట్లాంటి కాల్స్కి అస్సలు భయపడద్దు. ఎవ్వరు ఎలాంటి విషయాలకి ఇదైనా కూడా ఇది కావద్దని చెప్పనేసి కోరుచున్నాము. ఇలాగే కొంతమంది లేడీస్ నుంచి మీకు రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. వీళ్ళేంట్రా అంటే వీడియో కాల్స్ చేసి స్క్రీన్ రికార్డ్ చేస్తూ వాళ్ళు స్క్రీన్ రికార్డ్లో వీడియోస్ కవర్ చేసేసి మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ని బెదిరిస్తూ ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. ఏదైనా ఆన్లైన్లో మీకు తెలియని ఒక కొత్త వ్యక్తి మిమ్మల్ని పరిచయం చేసుకొని ఏదైనా మీతో కమ్యూనికేట్ అయ్యి ఇది చేస్తున్నాడంటే భయపడద్దు, అలాగే వాళ్ళని నమ్మద్దు. మీరు ఇమ్మీడియట్గా 1930 కాల్ చేయండి, లేదా వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసి మీరు మీ కుటుంబంలో జాగ్రత్తగా ఉంటారని చెప్పనేసి చీరాల పోలీస్ వైపు నుంచి కోరుతున్నాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో బాపట్ల డిఆర్జీ అధికారులు సైనిక్ వెల్ఫేర్ ఫండ్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా బాపట్ల సైనిక్ అధికారికి అందజేశారు. ఆర్మీ ఫ్లాగ్ డే సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఆర్మీ ఫ్లాగ్ డే సందర్భంగా అమరవీర కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు డిఆర్జీఏ ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. డ్వాక్రా మహిళలంతా కలిసి 10.54 లక్షల విరాళాలు ఇవ్వడం చాలా సంతోషదాయకమన్నారు. చెక్కు రూపుల నగదును సైనిక సంక్షేమ శాఖకు కలెక్టర్ అందజేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్ధపడుతున్న వేటపాలెం మండలానికి చెందిన ఎస్సీ అభ్యర్థి పొదుటూరు దినకర్ కి PMAJY పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిజిటల్ ట్యాబ్ ను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అంతర్జాతీయ వినికిడి దినోత్సవంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన గోడ పత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఇక వైద్య పరీక్షలపై అధికారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా సమితి కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ రవణ, డిఆర్డీఏ బి సింగయ్య, సైనిక సంక్షేమ శాఖ అధికారి గుణసీన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి జిఎన్ నరసింహారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఆ రోజు మరి లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చిన కలెక్షన్ బట్టి బాపట్ల జిల్లాకి సెకండ్ పొజిషన్ అనేది వచ్చింది. అండ్ మన హానరబుల్ కలెక్టర్ సార్, హానరబుల్ గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా ఆయన ప్రశంసత పొందారు. సో ఆ రోజే సార్ హీ హాస్ గివెన్ us a target of 25 lakhs and now మన PDDRDA గారు మాకు ఒక 10 lakhs కలెక్టర్ గారి ద్వారా 10 lakhs అనేది 10,54,304 rupees. This is the amount which is being collected by the self-help groups used for the welfare of the ex-servicemen
and their dependents and even for the serving soldiers. So ఈ రోజు మనం ఇలాగా సుఖంగా సంతోషంగా తర్వాత నెమ్మదిగా ఉన్నామంటే because of our soldiers at the borders. Now we are seeing at the international level how the war is going on. SHS group వాళ్ళు 1,20,700 కలెక్ట్ చేశారండి. తర్వాత చెరుకుపల్లి వాళ్ళు 1,15,000 కలెక్ట్ చేశారు. రియల్ అప్లాస్ ఫర్ దెమ్. అండ్ ఒక చిన్న చీరాల అవోపా కార్యాలయంలో అవోపా కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఓ వధువుకు ఆర్థిక సహకారాన్ని అందజేశారు. సేవా కార్యక్రమంలో అవోపా ఎల్లప్పుడూ ముందుంటుందని వారు స్పష్టం చేశారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి సహాయం చేయడం అవోపా ముఖ్య ఉద్దేశం. ఊర మస్తానరావు శివరాజ్ కుమారి చార్టర్ ట్రస్ట్ వారు అవోపా కళ్యాణమస్తు నూతన పథకానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. ఊర మస్తానరావు శివరాజ్ కుమారి చార్టర్ ట్రస్ట్ అవోపా ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవయసు అవివాహితులకు తమ వంతు ప్రోత్సాహంగా ఊర మస్తానరావు శివరాజ్ కుమార్ దంపతులు 5 లక్షల రూపాయల శాశ్వత నిధిని ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీ రుణంతో వివాహం జరిపించేందుకు స్తోమత లేని పేద కుటుంబాలకు ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఈ క్రమంలో వధువు సాయి దీపిక కుటుంబ సభ్యులకు 9,001 రూపాయలను కమిటీ సభ్యులు అందజేశారు. అలాగే అవోపా మహిళా విభాగం వారు తలసిల కర్పూరపు దండలు, ఓ అజ్ఞాతదాత 2 గ్రాముల బంగారం, 35,000 రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు పోలిశెట్టి శ్యామ్, ట్రెజరర్ పేర్ల వెంకటరామయ్య, కళ్యాణమస్తు ప్రాజెక్ట్ డైరెక్టర్ రామ విజేత, మాటూరి రాఘవేంద్రరావు, కోడూరు ఏకాంబరేశ్వర బాబు, అవోపా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మస్తానరావు గారికి సొంత కళ్యాణ మండపం ఉంటుంది. వేదిక ముందు ఉన్న పెద్దలకి నా నమస్కారాలండి. అవోపా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. అలాగే మనం దాతలకి సంతృప్తి కలిగించే విషయం, అందుకునే వాళ్ళకు కూడాను ఫోన్ తీసుకెళ్ళిపోతారు, మనం తీసుకోవాలి ఫోటోలు, అది ముఖ్యం. ఆయన టీవీలో వేసేసిన తర్వాత మనకి ఫోటోలు ఉంటాయి. అందరికీ నమస్కారం. చీరాల అవోపా సంస్థ చేసినటువంటి సేవలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఎంతో మంది పేదలకి ప్రతి నెల కూడా 200 రూపాయలు డబ్బులు, బియ్యము, అలానే అనేక రకాలైనటువంటి పదార్థాలు, ఆహారం కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మాకు నచ్చి మేము ఈరోజు ఊర మస్తానరావు శివరాజ్ కుమారి అవోపా కళ్యాణమస్తు పథకానికి 5 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. అది మాకు భాగ్యంగా అనిపిస్తుంది. దీనికి కళ్యాణం చేసుకునేటువంటి వారికి ఏదో ఉడతాభక్తిగా కొంత సహాయం చేయాలని అనుకున్నాం. అది ఒక సంస్థ ద్వారా అయితే బాగా జరుగుద్దని ఉద్దేశించి వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఈ కళ్యాణ మస్తు పథకానికి వారికి మా యొక్క ఫంక్షన్ హాల్ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ మాది ఊర మస్తానరావు అండ్ శివరాజ్ కుమార్ ట్రస్ట్ తరఫున ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వటం జరుగుద్ది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగం కోరుకుంటున్నాం. అలానే మేము ప్రభుత్వ వైద్యశాలలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ అవకాశం చీరాల పరిసర ప్రాంత వాసులందరూ కూడా హాస్పిటల్కి వచ్చినప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఆహారం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అవోపా వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్. గంజాయి రహిత సమాజం లక్ష్యంగా చీరాల పట్టణంలో పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎండి మోయిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోలను ప్రచార వాహనాలుగా ఎంచుకొని మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను డీఎస్పీ స్వయంగా ఆటోలలో తిలకించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు ప్రజల్లో చైతన్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని, ఎక్కడైనా గంజాయి వినియోగం లేదా విక్రయం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
ఓకే. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నిషాముక్త్ భారత్ అభియాన్ పథకం కింద డ్రగ్స్కి బానిసైన వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్లో ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళని ఆ వ్యసనం నుండి విముక్తి చేయడం అనేది ప్రధానంగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈగిల్ చీఫ్ ఐజీ శ్రీ రవికృష్ణ గారు, అలాగే లోకల్ పోలీస్ తరఫున మన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చీరాల పట్టణంలో మన చీరాల సబ్ డివిజన్ తరఫున అందరూ పోలీస్ అధికారుల సమక్షంలో, అట్లాగే ఆటో డ్రైవర్ల సమక్షంలో ఈ నిషాముక్త్ భారత్ అభియాన్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా దీని యొక్క పాంప్లెట్స్ని, దీని ప్లే కార్డ్స్ని మనం ఆటోల్లో అంటించడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరైనా సరే ఆటోలో ప్రయాణం చేసే వ్యక్తులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఏరియాలలో, వాళ్ళ కుటుంబంలో కానీ, కాలేజెస్లో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈ డ్రగ్స్ వాడే వాళ్ళ గురించి వాళ్ళకి ఏదైనా అవగాహన ఉంటే 1972 నంబర్కి కాల్ చేసి ఆ వివరాలు తెలియజేస్తే సంబంధిత అధికారులంతా వచ్చేసి దానిని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఆ ఏరియాలు ఎక్కడెక్కడైతే ఈ రకమైన అలవాట్లు ఉన్నాయో, ఈ రకమైన వ్యసనం అనేది ఉంటుందో వాటి మీద తగు చర్యలు తీసుకొని ఈ వ్యసనాన్ని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎవరైనా సరే మీకు తెలిసిన విషయాల గురించి కానీ, డ్రగ్స్కి సంబంధించిన విషయాల గురించి కానీ, ప్రదేశాల గురించి కానీ 1972కి మీరు ఫోన్ చేసి తెలియజేస్తే సంబంధిత అధికారులు వచ్చేసి తగిన చర్యలు తీసుకుంటారు. బాపట్ల జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన టాటా ఏస్ వ్యాన్ పశువులను కాస్తున్న మహిళ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే చెందింది. ఈ ప్రమాదంలో సవరపాలెం గ్రామానికి చెందిన సుబ్బమ్మ మృతి చెందగా ఆమెతో పాటు ఉన్న 10 గేదెలు కూడా చనిపోయాయి. వ్యాన్ అతివేగంగా వచ్చి సుబ్బమ్మను గేదెలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు సీఏ గారు ఎస్ఐ గారు వచ్చారు. ఇంకా కొద్దిగా ఇది కూడా కొద్దిగా అవతల కదండి. ఇక్కడే భయంకరంగా కాలు పొంగులు ఇరిగిపోతాయి. చేసే ఫోన్ ఏముంది? ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.